నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపి మన టార్గెట్ అన్న సీఎం జగన్. జరగబోయే యుద్ధంలో గెలుపు మనదేనని ధీమా. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని పిలుపు. పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. ఇలాంటి జలగ మనకెందుకు అంటూ విమర్శ. సీఎం జగన్ పై మరొకసారి మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల, వైఎస్ కట్టిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ పై పలు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గిరిజన గ్రామాల నుంచి గర్భిణీల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారంటే డోలీలో తీసుకువెళ్లాల్సి వస్తుందని ఆవేదన. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్. మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఉద్యమకారుడు మనోజ్ జరాంగే శనివారం ఉదయం 8 గంటలకు తన నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి డిమాండ్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించి తాడోపేడో తేల్చుకోవటానికి జరాంగే నేతృత్వంలో వేల మంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. అయినా ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తూ ఉండటంతో తాజాగా జరాంగే డెడ్లైన్ విధించింది. రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం సాగుతూ ఉంది. ర్యాలీ దాదాపు ముంబై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం శనివారం ఉదయం 11 గంటలలోపు అధికారిక ప్రకటన చేయాలి. లేకుంటే 12 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తా. మా అడుగులు ముంబైలోని ఆజాద్ మైదాన్ దిశగానే పడుతాయి. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తామని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నుంచి తిండి తినటం మానేశానని, కేవలం నీళ్లు తాగుతున్నానని తెలిపారు. తమ న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. వీరి డెడ్లైన్ కు దిగి వచ్చిన మహా సర్కారు డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో వారు దీక్షను విరమించారు. పొరుగుదేశం పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభిస్తూ ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 10,000కు పైగా న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. ఈ 3 వారాల్లోనే న్యూమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్స్ లో 200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్స్ లో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10,520 న్యూమోనియా కేసులు నమోదైనట్లు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. మొత్తం 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వీరంతా 5 ఏళ్లలోపు పిల్లలేనని స్పష్టం చేసింది. పంజాబ్ రాజధాని లాహోర్లోనే 47 మంది చనిపోయినట్లు ప్రకటించింది. అతి శీతల వాతావరణం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహార లోపం, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. గత ఏడాది పంజాబ్ ప్రావిన్స్ లో న్యూమోనియా కారణంగా 990 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరొకవైపు శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 31 వరకు పంజాబ్ ప్రావిన్స్ లో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపే మన టార్గెట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. ఈ యుద్ధంలో గెలుపు మనదేనని అన్నారు. భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తుందని అన్నారు. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని అన్నారు. ఈ అర్జునుడికి తోడు దేవుడితో పాటు ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని అన్నారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని అన్నారు. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంక్ ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడబడండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా
కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ. కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు, కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి, చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి. వార్డు మెంబర్లు సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను, ఇది మీ అందరి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లెం రాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని షర్మిల చెప్పారు. 16 నెలల క్రితం ఒక గేటు, 3 నెలల క్రితం మరొక గేటు కొట్టుకుపోయాయని అన్నారు. మెయింటెనెన్స్ లేకపోవటం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి సరిగ్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారని, ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసులా ఎలా అవుతారు? ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గేట్లు కొట్టుకుపోవటం వల్ల 2 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని, ఇదేనా ఆశయాలను నిలబెట్టడమని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు, ఎంతో 4,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు, కడపకు కూడా నీళ్లిచ్చే ప్రాజెక్టు, 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? పూర్తి కాలేదు. ఇక్కడ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం 2012లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతంగా 4,000 ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా?
ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? లేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు. ఏమైంది? కనిపిస్తున్నాయా? గాలికి పోయింది. మరి ఏం చేసినట్టు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు? రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేశాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చినా పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఏదైనా ఉన్నాయా? రా కదిలిరా పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ఇవాళ భీమిలిలో సీఎం జగన్ సిద్దం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకొస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలిచ్చి 100 రూపాయలు దోచుకోవటమే ఆయన విధానమని వివరించారు. ఇలాంటి జలగ మనకెందుకు? మరొకసారి చెబుతున్నాం, వైనాట్ పులివెందల అంటూ చంద్రబాబు సమరోత్సాహం ప్రకటించారు. జగన్ కు అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసినంతా జగన్ పై చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు. వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనదే. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయ్యిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఇదే జిల్లాలో పుట్టారు, అవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకనే ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, పొంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ హయాంలో 1,550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది, 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను అడుగుతున్నా.
అధికారం వస్తానే. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో యువగలం వార్షికోత్సవ వేడుకలు. గత సంవత్సరం జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్ యువగలం పాదయాత్ర. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. టీడీపీ పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మాట్లాడుతూ నారా లోకేష్ వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం లోకేష్ యువగలం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినా పోరాడి విజయవంతంగా పూర్తి చేశారు. రాజధాని అమరావతి ఉండాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గెలవాలి, మంగళగిరిలో లోకేష్ గెలవాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న మేయర్ పట్టించుకునే పరిస్థితులు లేరని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమంలో ఉండి వెళ్లిన ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా ఈ సమస్యను గాలికి వదిలివేసి సెంట్రల్కి వెళ్లాడని ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కార్పొరేటర్లు, అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన విమర్శలు గుప్పించారు. త్రాగునీటి సమస్యని పరిష్కరించాలని పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో బ్రహ్మంగారి మఠం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. గత 20 రోజులుగా పాత బస్తీల్లోని 47, 48వ డివిజన్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. కనీసం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచుతారు, కానీ ప్రజల సమస్యల్ని అధికార పార్టీకి పట్టవని విమర్శించారు. ప్రజల మీద అన్ని పన్నుల్ని పెంచి మౌలిక సదుపాయాలని ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతూ ఉన్నా పశ్చిమంలో మాత్రం నీటి సమస్యని తీర్చలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నగరపాలక సంస్థను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గత 20 రోజులుగా పాత బస్తీ 47, 48 డివిజన్లో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి ఉన్నది. కనీసం కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకొని నీటి ఎద్దడిని నివారించే దానికోసం చర్యలు చేపట్టకపోవటం దుర్మార్గం. ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయవాడ నగరంలో ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చాలాగా ఉన్నటువంటి ఎంపీ కూడా అదే పార్టీలోకి చేరారు. కానీ ప్రజల సమస్యల మట్టికి వారికి పట్టవు. ఇంటి పన్నుల మట్టికి విభజిస్తారు. ఇంటి పన్ను, చెత్త మీద పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసేటటువంటి మీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపించట్లేదని చెప్పి సిపిఐగా అడుగుతా ఉన్నాం. గత 20 రోజులుగా కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం 2 ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి ఇక్కడ ఉన్నది. పక్కనే మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారికి పట్టదు. ఇటు పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి పట్టదు. ఆయనంతా కూడా ఇప్పుడు పాత బస్తీ వదిలేశాడు. ఆయన పాత బస్తీ వదిలేసి ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం మీద పడ్డాడు తప్ప ఇక్కడ సమస్యలు కనీసం స్పందించేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సిపిఐ 48వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మంగారి మఠం వద్ద బూస్టర్ పంపు హౌస్ వద్ద నిరసన కార్యక్రమం, మహిళలు కూడా పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొని తమ యొక్క నిరసన అధికారుల పట్ల అధికార పక్షం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో మద్యం చూస్తే ఏర్లే పారుతుంది. మద్యానికి మట్టికి కొరవ లేదు, తాగే నీరుకి మట్టికి తీవ్రమైనటువంటి కొరత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందారు. రాబోయేటటువంటి కాలంలో నీటి సమస్యను పరిష్కరించకపోతే, నీటి ఎద్దడిని నివారించకపోతే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని సిపిఐ చేపడుతుందని, తక్షణమే నీటి సమస్యను పరిష్కరించి అందరికీ నీరు అందేటట్లుగా ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వైపుగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన గ్రామాల నుంచి గర్భిణుల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకి తరలించాలంటే డోలీల్లో తీసుకువెళ్లటమేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కుక్కునూరు మండలం జిన్నలగూడెం అనే వలస గిరిజన గ్రామంలో ప్రసవ వేదనతో అల్లాడుతున్న కూరంకోసి అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక 4 కిలోమీటర్లు డోలీలో మోసుకు వెళ్లాల్సి రావడం కడు విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తు 75వ గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరగటం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పారు. రహదారులు లేకపోవటం, సకాలంలో వైద్యం అందకపోవటం వలన ఇటీవల విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదాల గంగులు తన భార్య 6 నెలల కుమారుణ్ణి కోల్పోవటం, కనీసం మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కూడా లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగంతో సహా అన్ని రంగాలు నిర్వీర్యమైపోవటానికి ఇవే ఉదాహరణలని అన్నారు. ఏపీలో ఎంతో అభివృద్ది జరిగిపోతుందంటూ ఊదర కొడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లాలంటే డోలీలు కట్టడమేనా అభివృద్ది అంటే అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య నిరంకుశ విధానాలకు తార్కాణమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ల ప్రభుత్వము, పేదవాళ్ల కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్లకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము జిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతాము. ఒక పనికి మానే ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు, వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం లేదు, వైద్య సౌకర్యం కల్పించడం లేదు. పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాను. నీ ఆదర్శం ఏమిటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ మీద తీసుకోవడం, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రి తీసుకొని పోవాలంటే డోలీలో మోసుకోవడము. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలపైన దృష్టి సారించాలి. నువ్వు ఆ వర్గాల ఓట్లు పొందావు, అధికారం లేకొచ్చావు, ఆ సీట్లన్నీ మావే అంటావు. మాట చెప్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తా ఉన్నావు. మరి నీ ఎస్సీలు, నీ ఎస్టీలు ఏ రకంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకుండా, మానవ మాతృలుగా జీవించడానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా నువ్వు ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నావు. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళకే ద్రోహం చేస్తూ ఉన్నాం. సభ్య సమాజం తీవ్రంగా దీన్ని ఖండించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున కోరుతాం. ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డిఎస్సీ సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నాయకులు నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, డిఎస్సీ ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సీ కోసం అనేక విధాలుగా పోరాడినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి మురళీకృష్ణ, స్టూడెంట్స్ యూనియన్, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని ఇక్కడ విద్యార్థులతో ధర్నా చేస్తున్నాము. ఇక్కడ మాకు కావాల్సింది ఒకటే, ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి. అలాగే మైనార్టీ జిల్లాకు ఒక మైనార్టీ కాలేజెస్ ఇస్తానని చెప్పని గతంలో గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. కానీ జిల్లాకు ఒక కాలేజీ కాదు కదా, 5 జిల్లాలకు కూడా ఒక మైనార్టీ కాలేజీ లేదు. అలాగే స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయనే నమ్మకంతో చాలామంది విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక నెపంతో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళు అత్యధిక ఫీజులు కట్టలేక అన్ఎయిడెడ్, ఎయిడెడ్ కాలేజెస్ అని చెప్పని డివైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ లేకపోవడంతో ఈరోజు స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక చాలామంది సర్టిఫికెట్లు కాలేజీలో స్ట్రక్ అయిపోయాయి.
మ్యాక్సిమం 22% ఆఫ్ ద స్టూడెంట్స్వి కంపేర్ టు టోటల్ MBBS నుంచి LKG వరకు చాలామంది స్టూడెంట్స్వి కాలేజీల్లో స్కూల్లో స్ట్రక్ అయిపోయి సర్టిఫికెట్లు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే 4 లక్షల నుంచి 5 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికెట్లు కనుక లోపల ఉండటం వల్ల వాళ్ళు జాబులు జాయిన్ అవుదామన్నా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుదామన్నా ఈ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్లు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లోనూ ఇప్పుడు అందరూ గంజాయిలు పెరుగుతున్నాయి, చెడు వ్యసనాలకు వెళ్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది. దానికి వెళ్ళడానికి కారణం ఇవే మెయిన్ రీజను. వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. మేము ఇమీడియట్లీ LKG నుంచి PG వరకు ఫీజు రియంబర్స్మెంట్లు రిలీజ్ చేయాలి. అలాగే ఎవరైతే అర్హత ఉన్న స్టూడెంట్స్ సర్టిఫికెట్లు కాలేజీలో స్ట్రక్ అయిపోయినాయో వాళ్ళని ఇమీడియట్లీ కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరుచున్నాం. మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. ఇది కనుక మీరు గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకొని ముందుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేసి స్టూడెంట్స్ మొత్తం బయటకు వచ్చి మేము ధర్నాలు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. మీరు సిద్ధం అన్నారు. దేనికి సిద్ధం మాకు ముందు చెప్పండి. మాకు ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి. అది ఇచ్చే దమ్ముంటే మీరు సిద్ధం కండి. అది ఇవ్వలేనప్పుడు సిద్ధం వద్దు, మాకేమీ వద్దు. మాకు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని 175 సీట్లకు 175 సీట్లు గెలిపి మన టార్గెట్ అన్న సీఎం జగన్. జరగబోయే యుద్ధంలో గెలుపు మనదేనని ధీమా. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని పిలుపు. పీలేరు జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. ఇలాంటి జలగ మనకెందుకు అంటూ విమర్శ. సీఎం జగన్ పై మరొకసారి మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల, వైఎస్ కట్టిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ పై పలు విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గిరిజన గ్రామాల నుంచి గర్భిణీల్ని, అనారోగ్య బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారంటే డోలీలో తీసుకువెళ్లాల్సి వస్తుందని ఆవేదన. సమగ్ర వైద్య సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.